నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఇండియా నుంచి అప్పనంగా దోచుకుంది, అంతేకాదు ఆ ప్రజలకు ఆజాదీ అంటూ ఊరించింది. మీకేం కావాలన్నా ఇస్తామంటూ కబుర్లు చెప్పింది. పెద్ద పెద్ద సినిమాలు చూపించింది. బాహుబలి, కేజీఎఫ్ లాంటి సెట్టింగ్ల తరహాలో అభివృద్ధి అంటూ కథలు చెప్పింది. అంతేకాదు ఇండియాలో ఉన్న కశ్మీర్ను కూడా కబళించి యునైటెడ్ కశ్మీర్ చేస్తామంటూ పిచ్చి ప్రేలాపనలు పోతోంది. కట్ చేస్తే కబ్జా చేసి ఇండియా నుంచి అక్రమంగా లాక్కున్న భూభాగంలోని ప్రజలను సైతం పట్టించుకోవడం మానేసింది. అంతేకాదు ఆ ప్రజలను ఉస్సూరుమనిపిస్తోంది. వారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. ఆక్రమించుకున్నప్పుడు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోగా ఆ ప్రజలపై అంతకంతకు భారం మోపుతూ వారిని రాచి రంపాన పెడుతోంది. స్వర్గానికి చిరునామాగా ఉండే నేలను తీవ్రవాదుల పాలు చేసింది. అంతేనా, వారి జీవితాలను చిన్నాభిన్నం చేసింది. జీవించాలనే ఆలోచన లేకుండా విధ్వంసకాండకు పాల్పడుతోంది. దీంతో వారు ఇక చాలు మీ పాలన అంటూ పాకిస్తాన్ పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో అసంతృప్తి రాజ్యమేల్తోంది. ఆందోళనకారులు రోడ్లపైకొచ్చి నినాదాలు చేస్తున్నారు. షహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు వీధుల్లోకి దిగి షటర్ డౌన్, వీల్ జామ్ సమ్మెకు పిలుపునిచ్చారు. ఆవామీ యాక్షన్ కమిటీ ఏఏసీ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఉద్యమం ఆక్రమిత కాశ్మీర్ చరిత్రలోనే అతి పెద్దదిగా చెబుతున్నారు. సోమవారం అర్ధరాత్రి నుంచే పాకిస్తాన్ భద్రతా దళాలను భారీగా మోహరించింది. ఇంటర్నెట్ సదుపాయాన్ని నిలిపివేసింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న రాజకీయ నిర్లక్ష్యం, ఆర్థిక వెనకబాటు ప్రజల్లో ఆగ్రహాన్ని రగిలించింది. ఆవామీ యాక్షన్ కమిటీ ఏఏసీ రూపొందించిన 38 పాయింట్ల చార్టర్లో పీఓకే అసెంబ్లీలో శరణార్థులకు కేటాయించిన 12 సీట్ల రద్దు, సబ్సిడీ ధరలకు గోధుమ పిండి, మంగళ జల విద్యుత్ ప్రాజెక్టు ద్వారా చౌక విద్యుత్తు, పాకిస్తాన్ ప్రభుత్వం చేసిన వాగ్దానాల అమలు కోసం నిరసనకారులు ఆందోళన చేస్తున్నారు. తాము ఏ పార్టీకి వ్యతిరేకం కాదని, 70 ఏళ్లుగా తమకు నిరాకరించిన హక్కుల కోసం పోరాటం చేస్తున్నామని ఏఏసీ నేత షౌకత్ నవాజ్ మీర్ ముజఫరాబాద్ లో స్పష్టం చేశారు. ప్రజల కోపాన్ని అదుపులో పెట్టేందుకు పాకిస్తాన్ సైన్యం, పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. పంజాబ్ నుండి అదనంగా 1000కి పైగా సిబ్బందిని తరలించి ప్రధాన పట్టణాల్లో కవాతు నిర్వహించారు. కీలక నగరాల ప్రవేశాలు మూసివేసి కఠిన నిఘా ఏర్పాటు చేశారు. అవామీ యాక్షన్ కమిటీ, పీఓకే పరిపాలన, ఫెడరల్ మంత్రుల మధ్య 13 గంటల పాటు సాగిన చర్చలు విఫలం కావడంతో ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. అసెంబ్లీ సీట్ల తొలగింపుపై వెనక్కి తగ్గేది లేదని కమిటీ స్పష్టం చేసింది. ముజఫరాబాద్ వ్యాపార సంఘాలు షట్ డౌన్ కు ముందు ప్రజలు ఆహారం, అవసరాలను నిల్వ చేసుకోవాలని పిలుపునిచ్చాయి. ఆందోళనకారులు పాకిస్తాన్ ఆక్రమణకు ముగింపు పలకాలని నినాదాలు చేశారు. ఇంటర్నెట్ నిలిపివేతతో ఏం జరుగుతుందో కూడా అక్కడి ప్రజలకు అర్థం కావట్లేదు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా ఉద్యమాన్ని ఆపేదే లేదంటోంది ఏఏసీ నాయకత్వం. తాము పోరాటాన్ని శాంతియుతంగానే చేస్తామని, రాజీ పడబోమని వారు తేల్చి చెప్తున్నారు. అంతిమంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజల ఆలోచన చూస్తే తాము ఇండియాలో ఉంటేనే తమకు హక్కులు, ప్రభుత్వ పథకాలు వస్తాయన్న ఆలోచనతో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. మతం వల్ల తమకు ఒరిగేదేమీ లేదని, ఇండియాలో ఉంటే అభివృద్ధి అయినా జరిగేదని అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, విశ్లేషకులు. నమస్కారం సార్. మురళీ మనోహర్ గారు, నమస్కారం అండి. రైట్, మురళీ మనోహర్ గారు. రైట్, దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మురళీ మనోహర్ గారు జాయిన్ అవుతున్నారు. మురళీ మనోహర్ గారు, నమస్కారం సార్.